అండి అందరికీ నమస్తే. ఇప్పుడు మ్యాథ్స్ ఏంటంటే ఒకటే అండి నేను చేసిన తప్పు ఎవరు చేయలేదు. ఎందుకంటే నేను ఒక ఛానల్ పెట్టానండి. ఆ ఛానల్ పెట్టిన తర్వాత అది మోటివేషన్‌కి వచ్చింది. అంటే అడ్రెస్ అయి అడిగారు. అంటే అడిగితే మాకు ఏం నొక్కాలో తెలీదు. తెలియక ఒకటి ఏది పడితే అది నొక్కేసాం. చదువుకోకుండా. నొక్కేసాక అది ఎదురు రాకుండా అయింది ఇప్పుడు. అది తీయడానికి కూడా అవ్వదని చెప్తున్నారు. కానీ చాలా మంది అయ్యారండి. ఒక్క నెలలోనే 12 మంది, 12,000 మంది సబ్‌స్క్రైబ్. లక్ష కోట్లకెళ్ళిపోయిందనమాట వ్యూస్ కూడా. నాకు తెలియక మళ్ళీ వేరే వాళ్ళ వీడియోలు కూడా పెట్టారనమాట. వాటి ద్వారా అలా ఎళ్ళింది. కానీ ఎప్పుడు అలాంటి తప్పులు మాత్రం చేయబాకండి. ఎందుకంటే మీరు కూడా నోరు కనిపించింది. చూడు అనవసరంగా పోయింది. అందుకని ఆలోచించుకొని ఒక వీడియో అనేది ఎలా చేయాలి, ఏంటి అనేది చేయండి. మళ్ళీ నేను ఎందుకంటే మళ్ళీ కొత్తగా కొత్త ఛానల్ పెట్టుకున్నాను. ఈ ఛానల్‌కి అందరూ సబ్స్క్రైబ్ చేయండి. కానీ లైక్‌లు చేయండి. షేర్ చేయండి. ఎందుకంటే నాకు చాలా బాధగా ఉంది. మాట్లాడాలన్నా కూడా మాట్లాడలేకపోతున్నా. అందుకని సంవత్సరం పైనయిందండి. నా కష్టమంతా నిద్ర లేదు, ఏమి లేదు. చదువు రాకపోయినా ఆ వీడియో చూసుకుంటా, ఆ వీడియో ఎలా అప్లై చేయాలి ఏంటి అన్న రకంలో చేశాను గానీ లాస్ట్‌కొచ్చాక ఇలాగ అయిపోయిందండి. నాకు తెలియక వేరే వాళ్ళ వీడియోలు పెట్టి పర్వాలేదు అంటున్నారని అందరూ పెట్టుకుంటున్నారు నేను పెట్టాను. దానివల్ల ప్రాబ్లమ్ అని నాకు తెలీదు. తర్వాత తెలిసిందనమాట. అలా పెట్టకూడదంట. అందుకని ఏంటంటే ఇప్పుడు నా ఫ్యామిలీలో ఏమైంది ఏంటో అనేది నాకే అర్థం కావట్లేదు. కాకపోతే ఏంటంటే మీరు కూడా ఆ తప్పు చేయబాకండి. మన వీడియోలు మనమే పెట్టుకోవాలి. ఇప్పుడు అది ఆ ఛానల్ మళ్ళీ వచ్చిద్దో రాదో అనేది కూడా నాకు తెలియట్లేదు. అందుకని నేను మళ్ళీ కొత్త ఛానల్ పెట్టుకున్నా. ఛానల్ పేరు ఏంటంటే కాంతమ్మ. నా పేరే పెట్టుకున్నాను కాంతమ్మ అని. కాకపోతే ఫోటో కూడా పెట్టానండి. అప్పుడు ఈ ఫోటో పెట్టలేదు. ఒక సింబల్ గుర్తు పెట్టినా. కాకపోతే ఏంటంటే నేను ఎంత బాధపడ్డానో అసలు ఆ రోజు నాకంత పెద్ద బాధ. సంవత్సరం రోజులు కష్టం. ఆ కష్టమంతా అసలు ఎలాగైపోయిందో ఏంటో అని నాకు చాలా బాధేసిందనమాట. ఇంకేం చేద్దాం అని వదిలేసుకున్నా. కానీ అది మళ్ళీ ఒకరికి చాలా తెచ్చిద్దో రాదో తెలీదు గానీ, మళ్ళీ ఇది రెండోసారి మళ్ళీ ఇప్పుడు కొత్తగా పెట్టుకున్నాను ఈ ఛానలు.